Good morning to students. Today class is the continuation of journal related to capital. In case the running business purchased from the outsiders, the running business purchased, what is the journal entry? So already I wrote some example. A running business purchased from Sudhir and Sons for which taken land and buildings 2 lakhs, furniture and fixtures 60,000, goods rupees 3 lakhs, computer rupees 10,000 and bank overdraft rupees 30,000, creditors rupees 17,000. The amount of purchase consideration paid in cash, past journal entries for the above. So in case the running business purchased by any person, what is the journal entry passed in his books? ఒకవేళ ఒక రన్నింగ్ అవుతున్న బిజినెస్ ని కొనుగోలు చేసినప్పుడు ఆ కొనుగోలు చేసిన పర్సన్ బుక్స్ లో, అకౌంట్స్ బుక్స్ లో ఎంట్రీస్ ని, జర్నల్ ఎంట్రీస్ ని ఏ విధంగా రాస్తాడు? సో ఏ రన్నింగ్ బిజినెస్ పర్చేజ్ ఫ్రమ్ సుధీర్ అండ్ సన్స్. సుధీర్ అండ్ సన్స్ ఆల్రెడీ ఒక బిజినెస్ రన్నింగ్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క బిజినెస్ ని వేరే వాళ్ళు సేల్ చేస్తున్నారు. సో ఈ పర్చేజ్ చేసిన పర్సన్ సుధీర్ అండ్ సన్స్ నుంచి పర్చేజ్ చేశాడు అనమాట. సో సుధీర్ అండ్ సన్స్ ఈజ్ ద ఓనర్ of the old business. A running business purchased from Sudhir and Sons for which వాళ్ళు ఒక రన్నింగ్ అవుతున్న బిజినెస్ ని కొనుగోలు చేశారు. ఆ కొనుగోలు చేసినప్పుడు ఆ వ్యాపారంలో అసెట్స్, లైబిలిటీస్ ఉంటాయి. ఆ అసెట్స్, లైబిలిటీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. అలా పర్చేజ్ చేసిన బిజినెస్ నుంచి మనం ఏం టేకప్ చేశాం? ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ వర్త్ రూపీస్ 2 lakhs, ఫర్నిచర్ అండ్ పిక్చర్స్ రూపీస్ 60,000, గూడ్స్ వర్త్ రూపీస్ 3 lakhs, కంప్యూటర్ వర్త్ రూపీస్ 10,000, బ్యాంక్ ఓవర్డ్రాఫ్ట్. ఇట్ ఈస్ ఏ లైబిలిటీ. What is meant by liability? The amount payable to the outside persons is called a liability. అప్పులు అనమాట. బయట వాళ్ళకి చెల్లించాల్సిన మొత్తాన్ని మనం ఇక్కడ అప్పులుగా ట్రీట్ చేస్తాం. సో బ్యాంక్ ఓవర్డ్రాఫ్ట్ ఈజ్ ఏ షార్ట్ టర్మ్ లైబిలిటీ. వాట్ ఈస్ meant by short term liability and long term liability? Any amount paid to the outsiders within a period of 1 year is called current liability, and above 1 year is called long term liability. Bank overdraft is a short term liability, short term loan. So it is a loan provided by the banker to the current account holder. Bank overdraft is a short term loan provided by the banker to the current account holder. What is meant by current account holder? Any businessman opened a account in bank on behalf on its firm name. Any businessman opened a account on firm names is called current account. So the bank provided a short term loan for a period of 14 days to 3 months to the current account holder. That means to the businessman. So bank overdraft is a liability. And creditors, already I told you in previous class, what is meant by creditors? Creditors are the persons provide the raw material or goods or a money to our business. So creditors means amount payable to outsiders. Creditors worth rupees 70,000. The amount of purchase consideration. సుధీర్ అండ్ సన్స్ నుంచి రన్నింగ్ అవుతున్న బిజినెస్ ని మనం పర్చేజ్ చేశాం. ఇప్పుడు వాళ్ళకి అమౌంట్ ఎలా పే చేయాలి? ఆ పర్చేజ్ చేసిన అమౌంట్, బిజినెస్ తాలూకు అమౌంట్ ని ఎలా పేమెంట్ చేయాలి? సెటిల్మెంట్ ఎలా జరగాలి? ద అమౌంట్ ఆఫ్ పర్చేజ్ కన్సిడరేషన్ పెయిడ్ ఇన్ క్యాష్. క్యాష్ రూపంలో వాళ్ళకి పే చేయాల్సిన అమౌంట్ పే చేస్తారంట. అంటే రన్నింగ్ అవుతున్న బిజినెస్ నుంచి మనం ఏమైనా టేకప్ చేసాం? సమ్ అసెట్స్ అండ్ సమ్ లైబిలిటీస్. కొన్ని ఆస్తుల్ని, కొన్ని అప్పుల్ని కూడా టేకప్ చేసాం. సో ఆస్తుల్లో నుంచి అప్పులు పోను అంటే ఆ వ్యాపారానికి ఉన్న ఆస్తుల్ని టేకప్ చేసాం, అదే వ్యాపారానికి ఉన్న అప్పుల్ని కూడా టేకప్ చేసాం. సో ఈ రెండింటి మధ్యలో ఉన్న నెట్ బ్యాలెన్స్ ఎంతైతే ఉంటుందో అది మనం పే చేయాలి. సో ద అమౌంట్ ఆఫ్ పర్చేజ్ కన్సిడరేషన్ పెయిడ్ ఇన్ క్యాష్, పాస్ట్ జర్నల్ ఎంట్రీస్ ఫర్ ది అబోవ్. సో ఫర్ దిస్ ప్రాబ్లం రైట్ ఇన్ 2 entries. సో మనం దీన్ని ఆన్సర్ చేయడానికి 2 entries గా డివైడ్ చేస్తున్నాం. ఫస్ట్ వన్ అసెట్స్ అండ్ ద ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ టేకింగ్ ద అసెట్స్ అండ్ లైబిలిటీస్. ఆస్తుల్ని, అప్పుల్ని తీసుకున్నందుకు ఒక ఎంట్రీ. సెకండ్ ఎంట్రీ అమౌంట్ పే చేసి కన్సిడరేషన్ పే చేయాల్సిన పర్చేజ్ కన్సిడరేషన్ కి సెటిల్మెంట్ కోసం సెకండ్ ఎంట్రీని అమౌంట్ పేమెంట్ చేయడం. అంటే సుధీర్ అండ్ సన్స్ కి వాళ్ళ దగ్గర నుంచి మనం బిజినెస్ పర్చేజ్ చేసాం కాబట్టి వాళ్ళు కొంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మోర్ దాన్ అసెట్స్ ఉన్నాయి. లైబిలిటీ అసెట్స్ ఆర్ మోర్ దెన్ ద లైబిలిటీస్. ఆస్తులు ఎక్కువ తీసుకున్నాం, అప్పులు తక్కువ తీసుకున్నాం. ఈ రెండింటి మధ్యలో ఉన్న బ్యాలెన్స్ ని మనం పే చేయాలి. దాన్ని పర్చేజ్ కన్సిడరేషన్ అంటాం. ఈ అమౌంట్ ని పేమెంట్ చేయడానికి సెకండ్ ఎంట్రీ పాస్ చేస్తాం. సో ఫస్ట్ ఎంట్రీ land and buildings account data
2 lakhs debit. Furniture and fixtures account data 60,000 debit. Goods account data 3 lakhs debit. Computer account data 10,000 debit. So assets are taken from the Sudhir and Sons. So assets is related to a real account. What is the rule of real account? Debit what comes in. సంస్థలోకి వచ్చే ఆస్తులను మనం డెబిట్ చేయాలి. So land and buildings is the asset, furniture and fixtures is the asset, goods is the asset, computer is the asset. కొనుగోలు చేశాం కాబట్టి ఆ వస్తువులు మన దగ్గరకు వస్తాయి. అలాంటి అసెట్స్ మన బిజినెస్ లోకి వస్తున్నాయి కాబట్టి డెబిట్ చేసాం. అండ్ లయబిలిటీస్ క్రెడిటెడ్ టు బ్యాంక్ ఆర్డర్ ఆఫ్ అకౌంట్. Credit side 30,000 and to creditors account 70,000 credit. The difference between debit total and credit total amount payable to the Sudhir and Sons. So the balance amount payable to the Sudhir and Sons. Sudhir and Sons account. It is a firm name. So amount credited to the Sudhir and Sons. The difference between the debit balance and the credit balance. Debit side 5,70,000 and the credit balance 1 lakh. So the difference credited to Sudhir and Sons 7 lakhs, 6 lakhs, 7, 4 lakhs 70,000. 4 lakhs 70,000. So being assets and liabilities taken over and purchase consideration payable. So being assets and liabilities taken over and purchase consideration. PC means purchase consideration payable. This is the first entry. And the second entry for payment of purchase consideration. Second, Sudhir and Sons account data all. To cash account. How much of amount payable to the Sudhir and Sons? In first entry, credited to Sudhir and Sons 4,70,000. That amount should be paid. 4,70,000. How it is come the 4,70,000? The difference in first entry, assets and liabilities taken over. The difference between the assets and liabilities credited to Sudhir and Sons. So 4,70,000. Debit total, assets total 5,70,000, and the credit side on bank order of TC liability, creditor liability. Both the liabilities total 1 lakh. So debit side on 5,70,000 minus 1 lakh credit side. So the difference between the debit balance and credit balance 4,70,000 should be credited to Sudhir and Sons. That amount is payable to that person. So second entry for a payment of purchase consideration, Sudhir and Sons account data to cash account 4,70,000. Why the cash account is credited to the cash account? In the question, the amount of purchase consideration paid in cash. So the amount of purchase, in case the amount of purchase consideration paid in equity shares to equity shares, and the amount of purchase consideration paid in form of debentures to second entry. In second entry, credit side to debentures account. The amount of purchase consideration paid in form of check in second entry to bank account. So Sudhir and Sons are always debited by 4,70,000. Being purchase consideration paid. Being purchase consideration paid.
Okay, it is the capital. The next topic is purchases in next video. Thank you.